సీరియస్ గా ఐస్ క్రీమ్ తినడంలో బిజీ ఉంది. రండి తొందరగా వెళ్దాం, రండి దాండియా ఆడేద్దాం. ఎలా దిగాలో తెలియక మామూలుగా దిగేసాను, పర్వాలేదా? సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. వెళ్దాం, బ్యాండ్లు వేసుకుని వెళ్ళిపోదాము. ఈ తమ్ముడాలు ఎవరో వాళ్ళ దగ్గర 5 టికెట్స్ ఎక్స్ట్రా ఉన్నాయంట, లక్కీగా మాకు ఇచ్చేసారు. మేము వెళ్ళిపోతున్నాము, లేకపోతే టికెట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈ కంకణం కట్టేసుకున్నా వెళ్ళిపోదామే ఇంకా. ఎంజాయ్ చేసేద్దాం. మౌలాలీలో ఏఎంఆర్ మల్టీప్లెక్స్ టెర్రస్ మీద డాండియా నైట్ అయితే సూపర్ గా అరేంజ్ చేస్తారంట. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుందంట. మాకైతే ఈసారి తెలిసింది. ఇంకా ఆగుతామా, ముందు రోజు బతుకమ్మ ఆడేసాము, నెక్స్ట్ డే దాండియా కూడా ఆడేసాము. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి అలా వెళ్ళి రచ్చ రచ్చ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. డీజే అయితే అదరగొట్టేశారు. రెంట్కి డప్పులు తీసుకొని తెగ వాయిచ్చేసాను. డీజే అక్క ఆపకుండా వాయిస్తుంది. అయిపోయింది, ఇంటికి పొమ్మంటే మేము వెళ్ళం, ఇక్కడే ఉంటాం వన్స్ మోర్ అనేసి చెప్తున్నాము. మీ ఫ్రెండ్స్లో కూడా మాలాంటి జాతిరత్నాలు అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉంటే గనక వాళ్ళ పేర్లు కిందన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోని. టీనేజర్స్, బుడ్డి పిల్లలు మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని భలే డాన్స్ చేస్తున్నారు, ముద్దుగున్నారు. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీకు గనుక వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా తీసేసుకొని వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కిచ్చేయండి. పుష్ప సినిమా హుక్ స్టెప్ లా లేదది, మెడలు కోసేసుకుంటున్నట్టుంది. మాకొచ్చిన ఒకే ఒక్క పిడకల్ స్టెప్ ని తిప్పేస్తున్నాము. ఏది ఎలా ఉన్నా బాస్, ఎంజాయ్ చేసామా వచ్చామా, అదే ఆఖరికి బెస్ట్ మెమరీగా మిగిలిపోతుంది. మీలో కూడా చాలా మంది మాలాంటి వాళ్ళు ఉన్నారు కదా. నాకు తెలుసు అదంతా. చాలా ప్లాన్ చేసుకుంటాము, అక్కడికి వెళ్తాము, అది చేద్దాం ఇది చేద్దాం అని ఫోన్ మెమరీ నిండిపోయేలా సేవ్ చేసుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక మనం ఏం చేయాలనుకుంటే అదే చేసుకొని వస్తాం తప్పించి ప్లాన్ చేసుకుంది ఒక్కటి వర్కౌట్ అవ్వదు. అక్కడికి వెళ్లే ముందు ఈ రీల్ చేద్దాము ఆ రీల్ చేద్దామని ఎన్నెన్నో అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక ఆ గోలకి మైండ్ అసలు ఏమీ పనిచేయలేదు. మాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసి వచ్చేసాం అంతే. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీకు గనుక వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా తీసేసుకొని వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కిచ్చేయండి. అయిపోయింది మొత్తం హడావుడి అంతా అని ఇంకా వెళ్ళిపోతున్నాము. లిఫ్ట్ అసలు ఖాళీ లేదు, జనాలు అలా వెళ్తూనే ఉన్నారు. ఏదో లక్కీగా దొరికింది, ఇంక వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పటికీ వెళ్ళకపోతే ఇంట్లో చితకరేవే. ఆల్రెడీ పిల్లలు కాల్ చేసి చంపేస్తున్నారు.
ఇంకెప్పుడు వస్తావు అని వాళ్ళు కానీ ఇక్కడ తీసుకొచ్చి ఉంటే ఇంకా మామూలుగా ఉండేది కాదు. అసలు మమ్మల్ని ఎంత ఇవ్వరు. అందుకే కాకపోతే పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారన్న సంగతి నాకు తెలీదు. వీడియోలో చూసిన దాన్ని బట్టి ఏమనుకున్నానంటే పిల్లలు ఎవరు లేరేమో రారేమో అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడ గుడ్డి పిల్లలు కూడా వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో చూసారంటే కృషిక ఇద్దరు వాళ్ళు ఫుల్గా వేసుకుంటారు, మామూలుగా వేస్తారు. ఇంకేదో ఒకటి చెప్పుకోవాలి. మెల్లిగా వెళ్ళిపోదాం. కార్ ఎక్కడ పెట్టామో మర్చిపోయాము, ఎత్తుక్కోవాలి ఇప్పుడు. ముందు ఫోటో అయినా తీసుకోలేదు, కార్ నెంబర్ మర్చిపోయాము, పార్కింగ్ ఎక్కడ పెట్టామో తెలియదు. అది కుంటుకుంది మనీ పాప, విపరీతంగా గెంతింది, కుంటుకొని అనుకుంది. దాని సంగతి ఏంటో చూద్దాం. A few moments later. అంతా అయిపోయాక మిడ్ నైట్ ఇలా వచ్చేసాము. దోశ తింటున్నాము. ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. బాగా గెంతాం కదా, బాగా తెగ ఆకలేస్తుంది. ఇక్కడ దోశ తిన్నాం, వేడి దోశ అందిస్తే తింటున్నాము. ఇగో వేడి వేడి దోశ. అబ్బా నోట్లో వేసుకుని వెన్నపూసలకు కరిగిపోతుందండి. దోశ, ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ. నీకో ముక్క నాకో ముక్క. అబ్బా చాలా బాగుంది. ఇలా మిడ్ నైట్ దోశ తిరిగిపోతుంది తెలుసా, ఇడ్లీ దోశ లాంటివి తింటే. తిండి గలిగితే కండగలద